కలియుగ వైకుంఠంలో మరి కాసేపట్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామివారికి తిరుప్పావైతో మేల్కొల్పు పలుకుతారు. అటు తర్వాత శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా స్వామివారికి నిత్య కైంకర్యాలకు సంబంధించినటువంటి పూజలను నిర్వహిస్తారు. 1:30 నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలను టీటీడీ అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను వివరించడానికి మనతో పాటు టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎలా ఉంది మీరు చేసినటువంటి ఏర్పాటు? సంతృప్తికరంగా ఉందో? భక్తుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్? ఓం నమో వెంకటేశాయ. గత సంవత్సరం వంటి అనుభవాల దృష్ట్యా వస్తున్నటువంటి భక్తులు ఎక్కడా కూడా అన్నప్రసాదాలు మంచినీళ్ళు కొరత వల్ల కానీ బయట చలి తీవ్రత వల్ల కానీ ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ఈసారి మనం 2 నెలల నుంచే పనులు ప్రారంభించాం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 28,000 కెపాసిటీ కాకుండా నారాయణగిరి గార్డెన్స్లో అదేవిధంగా మాడా వీధుల్లో ఎప్పుడు లేని విధంగా మనం నూతనంగా షెడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేశాం. మొత్తం కెపాసిటీ మనం ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అలవా ట్యాంక్ లైన్, నారాయణగిరి గార్డెన్స్ అదేవిధంగా మాడా స్ట్రీట్స్లో ఏదైతే మేము కవర్డ్ కెపాసిటీ ఏర్పాటు చేశాం 85,000 మంది భక్తులు కనీసం దీంట్లో కూర్చునే విధంగా కెపాసిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఇవి మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మాడా స్ట్రీట్స్లో అయితే గరుడ సేవ కంటే ముందే నూతనంగా మనం టాయిలెట్ కాంప్లెక్సెస్ ఏర్పాటు చేశాం. అయితే ఈ మధ్యలో మనం నారాయణగిరి గార్డెన్లో కూడా నూతనంగా టాయిలెట్ కాంప్లెక్సెస్ ఏర్పాటు చేసి వస్తున్నటువంటి భక్తులకి మంచినీళ్ళు, మజ్జిగ, మరుగుదొడ్లు ఇవన్నీ ఎక్కడెక్కడ అందుబాటులో పెట్టాం. కాబట్టి 100% మంది భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే నైట్ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరారు, అదేవిధంగా ఉదయం నుంచి నారాయణగిరి గార్డెన్లో వస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ సరిపడేటట్లు అన్నప్రసాదాలు, మజ్జిగ ప్యాకెట్స్, అదేవిధంగా మంచినీళ్ళు, పిల్లలకి పాలు ఇవన్నీ కూడా సరఫరా చేస్తున్నాం. 100% సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు భక్తులందరూ కూడాను. అయితే ప్రతి సంవత్సరం విధంగా ఈసారి కూడా ఎవరైతే మొట్టమొదటిగా వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరి ఉన్నారు అటువంటి భక్తులు మినిమం దాదాపు 28 గంటలు వెయిటింగ్ ఉంటుంది. టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయం ప్రతిసారి సామాన్య భక్తులకి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మొన్న గరుడ సేవలు కూడా చూశారు. ఎంతోమంది అనుకున్నారు వీఐపీ ఒత్తిడి వల్ల కెపాసిటీ ఖాళీగా పోతుందనేది ఏం జరగకుండా బ్రహ్మాండంగా దర్శనం చేస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు వాహన సేవలు కానీ అదేవిధంగా స్వామివారి దర్శనం కానీ అదేవిధంగా ఈసారి కూడా టీటీడీ బోర్డు తీసుకునే పాలసీ నిర్ణయాలు అంటే వీఐపీ రెఫరెన్స్లకి మాత్రం ప్రయారిటీ ఇవ్వకుండా ఓన్లీ స్వయంగా వస్తే వారికి మాత్రం టికెట్లు కేటాయించాలి. దానికి కూడా ప్రత్యేకంగా గైడ్లైన్స్ పెట్టి ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకి, గవర్నర్లు, మంత్రివర్లకి అందరికీ, అదేవిధంగా ఎక్స్ఎంపీస్, ఎక్స్ఎమ్మెల్యేస్కి అయితే ఎంత, అదేవిధంగా సీనియర్ అధికారులు వస్తే వాళ్ళకి ఎంత ఇవ్వాలనేది ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం. కాబట్టి 100% లాస్ట్ ఇయర్ మేము 3,600 ఇచ్చాం. అంతకంటే తక్కువనే ఈసారి వీఐపీ టికెట్లు ఉంటాయి. కాబట్టి ఎక్కువ సమయం వీఐపీలు కేటాయించకుండా సామాన్య భక్తులకు కేటాయించడం జరుగుతుంది. అది సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది వీఐపీ పాసుల్లో పూర్తిస్థాయి నియంత్రణ జరిపాం. ఇక రేపు ఉదయం 4:30 గంటల నుంచి కూడా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తాం. 185,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని 2 రోజుల్లో కల్పించేలా కూడా ఏర్పాట్లు చేశామని అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.